హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ టాక్స్. నేను మీ డానీ. సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్స్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ తెలుగు అనమాట. మంచి గేమింగ్ అండ్ స్టడీస్ కోసం ఒక పర్ఫెక్ట్ ల్యాప్టాప్ని అయితే రీజనబుల్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రాసెసర్ నుంచి జీపీయూ వరకు అన్ని పాయింట్స్ అయితే కవర్ చేస్తున్నాం. గేమింగ్ ల్యాప్టాప్స్ అంటే జస్ట్ గేమ్స్ కోసమనే కాదు, మెనీ స్టూడెంట్స్ దాన్ని కోడింగ్ కోసమని అండ్ ఆల్సో వీడియో ఎడిటింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు, అలాగే కాలేజ్లో కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకునే వాళ్ళు, అండ్ ఆల్సో 3D మోడలింగ్ లైక్ ఇలాంటి టూల్స్ యూస్ చేసి 3D మోడలింగ్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ కొంతమంది ఓన్లీ గేమ్స్ ఆడుకోవడానికి అయితే తీసుకుంటారు, లైక్ వాళ్ళు కాంపిటేటివ్ గేమింగ్స్కి అయితే ఈ ల్యాప్టాప్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు. సో ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ గేమింగ్ ల్యాప్టాప్ అంటే పర్ఫార్మెన్స్, పోర్టబిలిటీ అండ్ బ్యాటరీని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఒక స్టూడెంట్ ల్యాప్టాప్స్ కావాల్సిన మినిమం స్పెక్స్ అయితే నేను చెప్తాను ఇప్పుడు. సో ఈ స్పెక్స్ అయితే ప్రతి స్టూడెంట్కి అయితే మ్యాండేటరీ ఉండాలన్నమాట. సో ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఇంటెల్ నుంచి ఇంటెల్ i5 ప్రాసెసర్ అయితే తీసుకోవచ్చు. సో అది 11th gen నుంచి ఫర్దర్గా ఎంతైనా మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు AMD నుంచి కావాలంటే AMD Ryzen 5 నుంచి అయితే మీరు ప్రాసెసర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ర్యామ్ అయితే మినిమం 8 GB ర్యామ్ని అయితే మీరు ప్రిఫర్ చేయండి, సో దట్ మీకు సిస్టమ్ అనేది ల్యాగ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మీరు బడ్జెట్ ఇంకొంచెం ఉంది అని అనుకుంటే బెటర్ 16 GB ర్యామ్ అయితే చూస్ చేసుకోండి. లేదు ఒకవేళ బడ్జెట్ సహకరించట్లేదు అనుకుంటే ఎక్స్పాండబుల్ ర్యామ్ ఉండేది చూస్ చేసుకోండి. లైక్ ప్రజెంట్ 8 GB తీసుకున్న ఫ్యూచర్లో అయినా 16 GBకి అప్గ్రేడ్ అయ్యే విధంగా మీరు అప్గ్రేడబుల్ ర్యామ్ ఉండే ల్యాప్టాప్ని అయితే చూస్ చేసుకోండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి స్టోరేజ్ మినిమం 512 GB SSDని అయితే మీరు చూస్ చేసుకోండి. అండ్ ఇంకా ఫర్దర్గా మీకు కావాలనుకుంటే మీరు 1 TBకి అయినా వెళ్ళొచ్చు. అండ్ స్టోరేజ్ టైప్ని మాత్రం SSD టైప్ని మాత్రమే చూస్ చేసుకోండి. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి 15.6 inch డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లే విత్ IPS ప్యానెల్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద రియల్ గేమ్ చేంజర్ గ్రాఫిక్ కార్డ్స్ అనమాట. గేమింగ్ ల్యాప్టాప్ అంటేనే జీపీయూ మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీపీయూస్ అయితే ఉంటాయి. లైక్ మీ బడ్జెట్ని బట్టి మన జీపీయూ లెవెల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ బడ్జెట్ అండ్ మీ వర్క్ని బట్టి కూడా మీరు జీపీయూ లెవెల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో బేసిక్ గ్రాఫిక్స్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనమాట. సో దీనికి మనం సెపరేటెడ్గా గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఏముండవు, ల్యాప్టాప్లోనే ఇన్బిల్ట్గా మనకి ఈ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే వస్తాయి. లైక్ ఇంటెల్ కంపెనీ నుంచి అయితే ఇంటెల్ ఐరిస్ ఎక్సీ 11th gen అండ్ అబోవ్ ల్యాప్టాప్స్లో అయితే మీకు ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఇస్తాడు. అండ్ అలాగే AMD వాడైతే AMD రేడియన్ వేగా 7 ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే మీకు దొరుకుతుంది. సో మీరు హెవీ గేమర్ కాకపోయినా జస్ట్ ఓన్లీ కోడింగ్ పర్పస్ అండ్ ల్యాప్టాప్ని మూవీస్ చూడటానికి మాత్రమే యూస్ చేస్తాం అనుకుంటే మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే సరిపోద్ది. అండ్ బేసిక్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. లేదు మేము ప్రొఫెషనల్గా ఎడిట్ చేద్దాము, మా స్కిల్ చూపిద్దాము, లేకపోతే మేము గేమ్స్ ఎక్కువ ఆడదాం అనుకుంటే మీరు డెడికేటెడ్ జీపీయూ అయితే కంపల్సరీగా చూస్ చేసుకోవాలి. సో అందులో ఎంట్రీ లెవెల్ గ్రాఫిక్ కార్డ్ అయితే NVIDIA GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇది మీడియం సెట్టింగ్స్లో 60 FPSలో అయితే గేమ్స్ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా మీరు సీమ్లెస్గా చేసుకోవచ్చు. లేదంటే దాని నెక్స్ట్ వర్షన్ RTX 2050 సిరీస్ ఆర్ RTX 3050 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే మీరు కొంచెం బడ్జెట్ అయితే కొంచెం ఎక్కువ పెంచాల్సి వస్తుంది. సో దానివల్ల మీకు మోర్ పవర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ లెవెల్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ గేమ్స్ కూడా మంచి గ్రాఫిక్స్లో అయితే మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు, మీకు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. లేదు మీకు ఇంకా పీక్ లెవెల్ బడ్జెట్ ఉంది, మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే RTX 40 సిరీస్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రాసెసర్ని కూడా మీరు అప్పుడు ఇంటెల్ i7, i5 అట్లా అప్గ్రేడెడ్ ప్రాసెసర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇది గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చేసరికి నా బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే మీకు సజెస్ట్ చేయబోతున్నాను అకార్డింగ్ టు మై ఒపీనియన్. అండర్ ద బడ్జెట్ ఆఫ్ 55K to 65K స్టూడెంట్స్ కోసం కాబట్టి. సో ఫస్ట్ది వచ్చేసరికి ఏసర్ నుంచి ఏసర్ ఆస్పైర్ 5 గేమింగ్ ల్యాప్టాప్. దీని ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i5 13th gen అయితే ఉంది. అండ్ ఇందులో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి RTX 2050 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి
ప్రస్తుతానికి 59,990 అయితే ఉంది అమెజాన్లో. సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసరికి అది కూడా ఏసర్ నుంచే, ఏసర్ ఏఎల్జీ. దీని ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఇంటెల్ కోర్ i5 సేమ్ 13th జనరేషన్ ప్రాసెసర్. అండ్ ఇందులో యూస్ చేసిన గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి RTX 3050 సిరీస్ అయితే ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి దానికంటే ఒక 3,000 ఎక్స్ట్రా అయితే ఉంది, 62,999 అయితే ఉంది. థర్డ్ ల్యాప్టాప్ వచ్చేసరికి హెచ్పి నుంచి. సో హెచ్పి కంపెనీ నుంచి హెచ్పి విక్టస్ గేమింగ్. ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 12th gen ప్రాసెసర్. అండ్ గ్రాఫిక్ కార్డ్ ఏం యూస్ చేశారంటే NVIDIA RTX 2050 గ్రాఫిక్ కార్డ్ అయితే యూస్ చేశారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 55,990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏసెస్ నుంచి ఏసెస్ VivoBook 16X. సో ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i5 సేమ్ 12th gen ప్రాసెసర్. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి RTX 2050 గ్రాఫిక్ కార్డ్ అయితే యూస్ చేశారు. అండ్ దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి 56,200 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెనోవో కంపెనీ నుంచి లెనోవో LOQ ల్యాప్టాప్ అనమాట. సో ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి AMD Ryzen 5 7235HS ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే యూస్ చేశారు. అండ్ దీని ప్రైస్ కూడా 63,990 అయితే ఉంది. లాస్ట్ వచ్చేసరికి ఏసెస్ నుంచి ఏసెస్ టఫ్ గేమింగ్ అనమాట. సో ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి AMD Ryzen 7th ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో అన్నిటికంటే హైయెస్ట్ ప్రాసెసర్ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో AMD 7 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ ఇందులో వచ్చిన గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి NVIDIA GeForce RTX 2050 గ్రాఫిక్ కార్డ్ అయితే యూస్ చేశారు. సో దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి 56,990 అయితే ఉంది ప్రజెంట్. సో ఇందులో నేను చెప్పినవే కాకుండా ఇంకా బడ్జెట్ని బట్టి 1050లో ఉండే గ్రాఫిక్ కార్డ్స్ అండ్ ఆల్సో 2050లో ఉండే ఇంకా కొన్ని ల్యాప్టాప్స్ అండ్ 3050లో ఉండే ల్యాప్టాప్స్ అండ్ 4050 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్లో ఉండే ల్యాప్టాప్స్ కూడా మీకు డిస్క్రిప్షన్స్ అయితే లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీ ఇంట్రెస్ట్ అండ్ బడ్జెట్ని బట్టి లేకపోతే మీ వర్క్ని బట్టి మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే చెక్అవుట్ చేయొచ్చు. ఈ ల్యాప్టాప్ తీసుకునే ముందు మీరు ఇంకా చూసుకోవాల్సిన ఫీచర్స్ ఏంటంటే లైక్ డ్యూయల్ ఫ్యాన్స్ ఆర్ లార్జ్ వెంటిలేషన్ ఉందో లేదా ల్యాప్టాప్ చూసుకుంటే బెటర్. సో లాంగ్ రన్లో మీరు గేమ్స్ ఎక్కువసేపు ఆడినా సరే హీటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ బ్యాటరీ లైఫ్ చూసుకుంటే మీకు అరౌండ్ 2 to 3 hours అయితే మీకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఆబ్వియస్గా గేమింగ్ ల్యాప్టాప్స్ కాబట్టి తొందరగా ఛార్జ్ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. సో స్టూడెంట్స్ అండ్ గేమర్స్ ఈ వీడియో మీకు చాలా క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీ బడ్జెట్ అండ్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మంచి గేమింగ్ ల్యాప్టాప్ని అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఎల్స్ ఇంకా ఏమైనా సజెస్ట్ చేయమన్నా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా మీరు కమెంట్స్లో అయితే నన్ను క్వశ్చన్స్ అడగచ్చు. నేనైతే ప్రతిదానికి రిప్లై ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో మీ ముందు తీసుకురావడానికి నేనైతే రీసెర్చ్ చేస్తున్నాను. సో లైక్ చేయండి, దానివల్ల నాకు బూస్ట్ అనేది అయితే వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ దిస్ ఈజ్ డానీ సైనింగ్ ఆఫ్. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ టెక్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.